హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి కెనడా మీడియా కథనాన్ని ప్రచురించింది. ఇందులో ప్రధాని మోదీ పేరును కూడా ప్రస్తావించారు. దీంతో భారత్ గట్టిగా బదులిచ్చింది. కెనడా అర్థం లేని ఆరోపణలు చేస్తోందని మండిపడింది. కెనడాకు చెందిన గ్లోబ్ అండ్ మెయిల్ వార్తా పత్రికలో ఈ కథనాన్ని ప్రచురించారు. ఇందులో పేరు చెప్పని కెనడా అధికారులను కట్ చేస్తూ వార్త పబ్లిష్ చేశారు. ఖలిస్తానీ కార్యకర్తను చంపడానికి ప్లాన్ చేసినట్లు మోదీకి తెలుసు. ఈ కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ మంత్రి కూడా ఉన్నారని నివేదిక పేర్కొంది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. మేము సాధారణంగా మీడియా కథనాలకు స్పందించాం, కానీ కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వచ్చిన కథనంపై స్పందించాల్సి వచ్చింది. ఇటువంటి హాస్యాస్పదమైన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ప్రచారాలు ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత దారుణంగా చేస్తాయని చెప్పారు. ఖలిస్తానీ ఉగ్రవాది, కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ గతేడాది జూన్లో వాంకోవర్లో హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో దీనిపై స్పందించారు. ఢిల్లీకి చెందిన ఏజెంట్ ప్రమేయం ఉందని ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంక్షోభం ఏర్పడింది. భారత హైకమిషనర్ సంజయ్ వర్మ మరికొందరు దౌత్యవేత్తలకు హత్యతో సంబంధం కలిగి ఉందని కెనడా ఆరోపణలు చేసింది. భారత దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించినట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 14న 6 కెనడా దౌత్యవేత్తలను న్యూఢిల్లీ బహిష్కరించిన తర్వాత కెనడా, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారతదేశ హైకమిషనర్ను నిజ్జర్ కేసులో పేర్కొన్నందుకు వివాదం పెద్దగా అయింది. నిజ్జర్ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ వెనుక సూత్రధారి. పంజాబ్లో హిందూ పూజారి హత్యతో పలు నేరాలకు సంబంధించి ఢిల్లీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. అతన్ని పట్టుకున్న వారికి 10 లక్షలు రివార్డు ఇస్తామని యాంటీ టెర్రర్ ఏజెన్సీ ఎన్ఐఏ ప్రకటించింది. అయితే ఆ తర్వాత అతను హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం కెనడాలో అధికారుల బెదిరింపులకు వ్యతిరేకంగా కనీస భద్రత కూడా అందించలేకపోవడంతో టొరంటోలోని మరికొన్ని భారత కాన్సులర్ క్యాంపులను రద్దు చేసినట్లు ప్రకటన జారీ చేసింది. నవంబర్ 2, 3 తేదీల్లో బ్రాంప్టన్, సర్రీలోని 2 శిబిరాలపై ఖలిస్తానీ గ్రూపులు జరిపిన దాడుల తర్వాత కెనడాలోని భారత హైకమిషన్ కొన్ని కాన్సులర్ క్యాంపులను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించిన కొద్ది రోజుల తర్వాత తాజా చర్యలకు దిగింది. కాగా గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని డయాస్పోరాలోని దాదాపు 4,000 మంది భారత్ కెనడియన్ ప్రజలకు అవసరమైన కాన్సులర్ సేవలను కోల్పోయిన వారికి తాము అండగా ఉంటామని కాన్సులేట్ ప్రకటించింది. హిందూ సభా దేవాలయం ఆవరణలోకి ఖలిస్తానీ ఉగ్రవాదులు ప్రవేశించి అక్కడి భక్తులపై దాడి చేశారు. అంటారియో ప్రావిన్స్కు చెందిన పీల్ పోలీసులు ఖలిస్తానీ టెర్రరిస్టులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. దీంతో కెనడాలో భద్రతా సమస్యల కారణంగా కాన్సులర్ సేవలను మూసివేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.